అందరికీ నమస్కారం. అమ్మవారి శక్తిపీఠాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ అమ్మవారు 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధి. అంతే స్వామి. ఇంతవరకు మునిపెన్నడు ఇక్కడ ఇప్పుడు వచ్చి వినదాని ప్రకారం అమ్మవారి క్షేత్రంలో ఇంత వైభవంగా జరిగినట్టు ఉత్సవాలు కానీ, నిన్న నవరాత్రి పర్వదినంలో జరిగిన ఉత్సవం కానీ, వచ్చిన భక్తుల తాకిడి కానీ, ప్రచారం కానీ ఇంతవరకు మునిపెన్నడూ జరగలేదని విన్నాం. అంటే మన రాష్ట్రంలోనే మనకు దగ్గర అమ్మవారి శక్తిపీఠం ఉంది. మన సందర్శన తగ్గుతుంది, జనంలోకి వెళ్ళడం కూడా లేట్ అయ్యింది అనేది ఒక ఆలోచన. లేకపోతే ఈ క్షేత్రం ఇక్కడ మన ఇంటి దగ్గర ఉన్నట్టే ఉన్న క్షేత్రానికి జనం తెలియలేదు, జనాలకు రావడం కూడా అలవాటు కాలేదు అని ఆలోచించాలి, లేకుంటే జనంలోకి ప్రచారం అవ్వలేదని ఆలోచించాలి. మనకు తెలియదు. కానీ ఈ సంవత్సరం బాగా ఉధృతంగా జనాలు వచ్చారని తెలిస్తే ఆనందపడుతున్నారు స్వామివారు. ఇప్పటివరకు జరగలేదు. దీప్తిరెడ్డి గారు మేడం వచ్చారు ఈసారి జీవీగా, ఆవిడ వచ్చిన దగ్గర బాగా చేశారని స్వామి చెబుతున్నారు. ఆనందం అనిపించింది. దేవాలయాలు మన దీన్ని చెప్పడానికి లేదు, నిలయాలు మానవ జీకాలు ఉంటాయి. ఇక్కడికి అందరూ జనంలోకి తీసుకెళ్ళి అమ్మవారి క్షేత్రమే కానీ అమ్మవారి దంతాలు పడి ఇక్కడ జోగులాంబగా వెలిచారని కనుక ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి క్షేత్రమేమని తెలియజేసి జనంలోకి తీసుకెళ్తే ఈ ప్రాంతం అంతా పర్యాటకం అవుతుంది, చుట్టుపక్కల హోటల్స్ వెలుస్తాయి, టూరిజం డెవలప్ అవుతుంది. తెలియకుండానే మనం ఫైనాన్షియల్గా ఈ వాతావరణం డెవలప్ చేయొచ్చు. అమ్మవారి